ఈ జనసేన టీడీపీ రెండు కలిసినాయండి ఇవి. అంటే ఈ సీట్లు పంపకాలు ఎలా ఉండొచ్చు మీ అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారో మనం చూద్దాం. మీకేమన్నా ఇన్ని ఇవ్వచ్చు మీరు అనుకుంటున్నారా? అలాగే అది ఎట్లా మీ మాట చెప్పాలి? ఎవరు వినరు అనుకోండి, ఊరికినే కాదు కాదు, నేనేమన్నా వాళ్ళ ప్రైవీ కాదు, కావును. వాళ్ళ డిస్కషన్స్లో పాల్గొన్నాను కాదు. అవును. నేను పత్రికల్లో వచ్చే వార్తలు అది దాన్ని అవి బట్టే. చూసి అవునండి. నా అనుభవాన్ని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పేది. అదే అది అంకె సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాం? ఇద్దరు అయితే కలిసి పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పినారు. అవునండి. వాళ్ళ ఇప్పుడు రాజకీయంగా కూడా తిరుగుతున్నారు. మన సంక్రాంతి వేడుకలకైతేనే ఆయన వెళ్ళటము, తర్వాత కలిసి ఈ మీ సమావేశాలు ఏర్పాటు చేయడము, చర్చించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకుంటారు. నా సంఖ్య ఇంత అంత అని చెప్పలేను అంటే అంటున్నా. ఒక 50 జనసేనకి 50 అనేది 40 అనేది నేను అంకె సంఖ్య చెప్పలేను. వాళ్ళిద్దరూ అయితే ఒక అవగాహనకు వచ్చినారు. రెండు మూడు సీట్లు అటో ఇటో పంచుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేనకి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటంటే వామపక్షాలతో కలవచ్చా లేదంటే బీజేపీతో కలవచ్చా అనేది. అంటే ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి. బీజేపీతో కలవకూడదు అంటారు. కానీ వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పగలరా? అంటే వామపక్షాలతో కలిస్తే మంచిది అంటారా, బీజేపీతో కలిస్తే బాగుంటుంది అంటారా? జనసేన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, పై స్థానాలకు ఎదిగిన వాళ్ళే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి అని, తర్వాత వెంకయ్య నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున. ఓట్ బ్యాంకులు కూడా లేవాడ. ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది, ప్రతికూలమైన ఓట్లు ఉంటాయి కదా, అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మూడోది మోడీ ప్రభావం కూడా ఈడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఉండాలా, సంస్థాగత నిర్ణయాలు తీసుకుండాలా, అది ప్రజల్లోకి తీసుకోవాలా, అవన్నీ చేసేదానికి. అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో. ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే. అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితమైంది. ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది. అందువల్ల బీజేపీతో పోతా, కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేదేమీ లేదు. వాళ్ళు స్వతంత్రంగానే పోవచ్చు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళేమంటారంటే ఇద్దరు ముగ్గురు నాయకులను అడిగాను, ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగారు. అడిగితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని అంటున్నారు వాళ్ళు. ఎవరు అనుకోరులేండి. ఇప్పుడు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. ఆయన కొయిలేషన్ తీసుకోలేదు కదా, బీజేపీకి సీట్లు అలకేట్ చేయలే. మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్లో నడుచుకుంటున్నారు. అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంబాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా, మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు. ఇటువంటి ఏమైనా అండర్స్టాండింగ్లు ఉంటాయి కానీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన జైలుకి వెళ్ళి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు జైలు శాఖ అన్ని కూడా చూసుంటారు అప్పుడు. మరి ఆ యొక్క జైలుకి వెళ్ళటం వలన సింపతి అని పెరుగుతుంటారా జనసేనకి టీడీపీ కోయిలేషన్కి? ఆయన అరెస్ట్ చేసిన విధానంలో కొంత ఏంది ఈ పరిస్థితి, 70 ఏళ్ళ వయసులో వచ్చిన వాళ్ళను ఇటువంటిది, అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. అది కేసు అంత పకడ్బందీ కేసు కాదు, ప్రజలకు సంబంధం లేని కేసు. అందులో స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం పొందిన చాలామంది ఐటీ విద్యార్థులకు వాళ్ళు ఉద్యోగాల్లో చేరినారు. ఉద్యోగాల్లో చేరి అందుకే ఇక్కడ ఆయనకు మద్దతుగా ఉద్యమం నడిచినప్పుడు, అజిటేషన్ జరిగినప్పుడు ఈ హైదరాబాద్లో ఎక్కువ జరిగింది. హైదరాబాద్లోనే జరుగుతుంటే వాళ్ళు కూడా
టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడి మళ్ళీ నోరు ఖర్చుకున్నారు అనుకోండి. ఉమ్. మీరు పోయి అక్కడ చేసుకోండి ఇక్కడేం పని అని ఒక మాటని మళ్ళీ సర్దుకున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నం చేసినారు, కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది రండి. అట్లా ఎందుకు హైదరాబాద్లో జరిగింది అంటే అక్కడ ఐటీ సంస్థలన్నీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసినారు కాబట్టి ఈ సంస్థల్లో పనిచేస్తే హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటున్నారు, వాళ్ళంతా మద్దతు ప్రకటించినారు కదా. దానివల్ల ఏమైంది, ఆ అరెస్ట్ అక్రమమైన కేసు అనేది ప్రజల్లో ఒక విధమైన ఇంతమంది పిల్లలు చదువుకున్నారంటే వీళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు కదా, ఎవరో ఒక స్కిల్ డెవలప్మెంట్ చదివి తర్వాత ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాకు న్యాయమే జరిగింది కదా, ఏమన్యాయం జరిగింది, ఊరికి అనవసరంగా అరెస్ట్ చేసినారు అనేది ఒకటి మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమైందంటే సింపతి పెరిగింది ఆయనకు. అరెస్ట్ అయిన తర్వాత సింపతి పెరిగి ఆయన నిద్రపోతున్న మేల్కొల్పినట్టు అయింది. నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పినట్టు అయింది. ప్రజల్లో ఒక విధమైన ఆయన తిరిగేసరికి ఒక విధమైన సింపతి ఏర్పడింది. అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు సార్? ఇంకా ఏమిటి జైలుకి వెళ్తాడు రోజు? ఏం పని లేదా ఆయనకు? ఈయనకు పని లేదా? ఈయనకు అదే ఆయన మీద కేసులు పెట్టే పనేనా ఈయనకు? ప్రజలను చూసుకోవాలా, రేపు ఓట్లు చూసుకోవాలా, పార్టీని నడిపించుకోవాలా, అభ్యర్థులను పెట్టుకోవాలా, ఈ పని ఎంత ఉంది. అందులో నోటిఫికేషన్ వచ్చినాక అపధర్మ ముఖ్యమంత్రులు అవుతారు కదా, ముఖ్యమంత్రులు కాదు, పూర్తి స్థాయి ముఖ్యమంత్రులు కాదు. ఆయన ప్రతిపక్షంలో తిరుగుకోవాల్సిందే, పార్టీని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వాళ్ళంతా వారం 10 రోజులే కదా, ఇప్పుడేం అరెస్ట్ ఉంటాయి, ఎప్పుడేం కేసులు పెట్టుకుంటారు. అది ఇది తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీ పథకాన్ని ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు, 6 పథకాలు. మేము అంటే దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే ఈ 6 గ్యారెంటీల పథకం యొక్క ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుంది అంటారా? బస్సు ఫ్రీ అని ఇక్కడ కొన్ని పథకాలు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైనా పెట్టుకుంటారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోనే చూసి ప్రజలు వేస్తారనే ఇది వేరు సమస్య. ఎక్కువ వాళ్ళు పార్టీ పనితీరు పైన వాళ్ళు అవకాశం ఇస్తారు. దానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పనిచేసేటప్పుడు కొంత అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంటుంది. మనిషికి నీడ వెన్నంటి వస్తుంటుందో అటు వెన్నంటి అది ఎంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సిందే, కానీ అసంతృప్తిని అది ప్రభుత్వంలో పనిచేసేవారి బాధ్యత. అక్కడ కూడా ప్రభుత్వ పనితీరు పైనే ఎక్కువ ఉంటాయి, కానీ ఈయన గ్యారెంటీల మీద ఏదో ఓట్లేస్తారని కాదు. అవి వాళ్ళు ప్రజలకు మేము వస్తే అధికారంలోకి వస్తే మేము చేస్తామనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు అవన్నీ చూసుకొని వాళ్ళు అనౌన్స్ చేసుకొని, ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఊరుకోరు. ఎవరైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణలో పెట్టినారో 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాల్సిందే కదా. చేస్తారనుకోండి, ఒక నెల అటో ఇటో చేస్తారు, అది వేరు సమస్య. వచ్చిన ఇమీడియట్గా 100 రోజుల్లో చేస్తామంటే 100 రోజుల్లో చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ టోన్అప్ చేసుకోవాలా, పథకాన్ని సరిదిద్దాలా, జాబితా తయారు చేసుకోవాలా, రకరకాలు ఉంటాయిలేండి సమస్యలు. అవన్నీ బట్టి అనుకూలంగా చేసుకుంటూ పోతారు అనుకోండి. మాట చెప్పినాక హామీ ఇచ్చిన తర్వాత ఒక పార్టీగా వెనక్కి పోయేదానికి ఉండదు. ఆడ కూడా ఆయన గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఆ ఆర్థిక వనరులు అవన్నీ చూసుకోవాల్సింది. ఆయన అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేయాల్సింది వస్తుంది. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుందండి. అది కొన్ని జిల్లాల్లో ఆయన జనసేనలో కలవచ్చు రావచ్చు అని అంటున్నారు. అది వస్తారో లేదు ఇంకా మనకు తెలీదు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి జనసేనలోకి రమ్మని. ముద్రగడ పద్మనాభం కూడా ఏదో విల్లింగ్నెస్ ఏదో ఇచ్చినట్టు వచ్చింది కొన్ని పత్రికల్లో. ఏమనండి అంటే వాళ్ళు పోయి చర్చలు జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ పోయి కూర్చొని మాట్లాడినారని చూసినాను నేను. సపోర్ట్కి ఇమ్మని మద్దతు ఇమ్మని చెప్పినారు. ఇప్పుడు బాలశౌరి కూడా ఒక ఆయన రాజీనామా చేసి పోయి చేరినాడు కదా జనసేనలో. చేరొచ్చు, తప్పేముంది, దానికి ఏముంది, ఎప్పుడూ అవుతుంది. సరే అందం ప్రజలందరూ చేస్తానంటప్పుడు మనం కూడా ఏం సపోర్ట్ చేస్తే తప్పే ఉంది అంటాం. ఇప్పుడు ఆయన ఏమో వైఎస్ఆర్సీపీకి పోలేడు కదా, పోయే వెళ్ళలేడు, అందువల్ల చేయొచ్చు కూడా అంట, చేయొచ్చు కూడా. అప్పుడు ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే ఎంతో కొంత నాయకులు చేరినాక ఉంటుంది, పూర్తిగా దానివల్లనే వస్తుందని నేను చెప్పలేను కదా. ఇంకా తెలంగాణ ఎలక్షన్స్ చూద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు,
కాంగ్రెస్ అంటే మీకు సంబంధం లేకపోయినా మీకు అనుభవజ్ఞులు కాబట్టి అడుగుతున్నాను అనమాట. ఈయన 5 years సీఎంగా ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే ఈ కాంగ్రెస్లో ఎప్పుడు ఒక సీఎం అయ్యారనుకోండి. కాదు కాదు, నేను జోస్యాలు చెప్పేవాడిని కాదు కదా. చూసారు జనరల్గా కాంగ్రెస్లో వాళ్ళకు 69 వచ్చినాయి, వీళ్ళకు 6 సీట్లేమో తక్కువ వచ్చినాయి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ పార్టీ కాంగ్రెస్కి 64 వచ్చినాయండి, ఒకటిలో సిపిఐ వచ్చారు. 65 అనుకోండి, 65 వచ్చినా 65లో నారో మెజారిటీ ఉంది అని అంటారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఏమవుతాయో పార్టీలు మనవాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళే దీంట్లో అంటే ఆ సంస్కృతి అలా ఉండేదండి, మా మనసులో అందరూ ఉండిపోయింది. అది ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించినారు కదా, అనుభవించినప్పుడు కొంచెం అసంతృప్తి ఉన్నా సర్దుకొని పోవచ్చు. మరి భవిష్యత్తులో అది వాళ్ళ పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, క్యాబినెట్లో ఉండే నాయకులందరి మీద ఉంటుంది. అయితే మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ కుంగిపోయింది వంగిపోయింది అన్న అటువంటి దానివలన ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎఫెక్ట్, హరీష్ రావు గారికి అటువంటి ఎఫెక్ట్ అంటే జైలుకి పంపించడం కానీ కక్షపూర్తి చర్యలు అలాంటివి ఉంటాయంటారండి? అంటే అది కచ్చపూరితమైనట్టు అదే కుంగిపోయింది కదా, కుంగింది. నాసిరకం పనులన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన ఒక నిపుణుల బృందం కూడా మేము సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటించకుండా వారి ఇష్ట ప్రకారం చేసినారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మీద ఈడీ కూడా ఎంక్వైరీ జరుగుతాను, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినాక దాన్ని బట్టి ఏమేమి కేసులు ఉంటాయో, అంటే జైలు పంపిస్తారంటే నేను ఎట్లా చెప్తాను. అంటే వీళ్ళు వదిలేచ్చాడు మనవాళ్ళు పోనీ సరే, తెలంగాణ దిగొచ్చిన వాడు కదా, ఏం తప్పు నిజంగా తప్పు జరిగింది. ఆయన తెచ్చింది ఏముంది, ప్రజలు ఆమె సోనియా గాంధీ ఇచ్చింది, మాకందరికీ తెలిసిందే కదా ఈ సత్యం. అంటే ఈయన కష్టపడి తెలంగాణ సంపాదించింది, తెలంగాణ చెమట వచ్చి మట్టి మోసినడే కదా. నువ్వు నా దగ్గర వచ్చి అటువంటి మాటలు మాట్లాడు. ఆమె సోనియా గాంధీ ఇవ్వదలుచుకున్నది ఇచ్చింది.